ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు నా శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా సమా యెహోవా సమా తోడై నిలిచావే వందనమయ్యా యెహోవా సమా యెహోవా సమా తోడై నిలిచావే వందనమయ్యా అయ్యా తోడై నిలిచావే వందనమయ్యా తోడై నిలిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. దేవునికి స్తోత్రం. మరి సమయంలో మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా
నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? యేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. ఆయన దయ గురించి ఒక పాట పాడి ప్రభును మహిమపరుచుకున్నాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో మము నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. స్తోత్రం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ కృపలో దాచుమయ జీవితాంతము.
ఇచ్చిన మాతో మాట్లాడి దయచేసి అడుగుతున్నాం ప్రభు తండ్రి. అవును తండ్రి దయచేసి నా ప్రభావ మీరే నా తండ్రి మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఈ సాయంకాలం కూర్చొని మీకే వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య. అవును ప్రభు నా తండ్రి ఈ ఆదకుడిగా ప్రభు తండ్రి మీరే దయచేసి నాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఏసయ్య మీరే మొత్తానికి ఉన్నారని లక్షించి దించి పరిశుద్ధపరచండి. వాక్యంతో మాతో మాట్లాడి మీ కృప మాకు దయచేయండి ఏసయ్య. అలాగే నా తండ్రి ఏసయ్య ఇక్కడ బాధపరిచిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరే బలపరిచి దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి దేవా మీరే మా తోడుగా నీరుగా ఉండమని అడుగుతాం తండ్రి ఏసయ్య. అవును నా తండ్రి ఏసయ్య ఎవరైనా విడుదల మీరు విరుగుతుంది నా తండ్రి. అవును ప్రభావం నా తండ్రి టాలెంట్లు మీరే వరకు ఎత్తుకొని ముద్దాడవారు మీరే ప్రభా. దయచేసి నా తండ్రి మీరే మమ్మల్ని తండ్రి మీ చేతిలో మమ్మల్ని ఎత్తుకొని ప్రభా అంతవరకు మమ్మల్ని విడువని దేవా మీరే మమ్మల్ని రక్షించమని ఈ చిన్న ప్రార్థన దేవుని పాదాలకి అర్పిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నయోమి అనే ఒక స్త్రీ గురించి మనము చూడబోతున్నాం. మరి నయోమి జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే ఒకానొక దశలో నయోమి జీవితం ఇంకక్కడితో అయిపోయింది అనుకున్నారు ప్రపంచం అంతా. ఎక్కడితో? భర్తను పోగొట్టుకోవడంతో ఇంకా ఆమె లైఫ్ అనేది ఇంకా ముగింపులోనికి వచ్చేసింది. ఆమె మరి ఒకానొక దశలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, ఒక అత్యున్నతమైన స్థితిలో ఉండి చక్కగా మరి కుమారులను కని వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత ఒక దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఒక్క సమయంలోనే ఏకకాలంలోనే ఉన్న భర్త పిల్లలందరినీ పోగొట్టుకుని ఏమీ లేని నిస్సాయ స్థితిలో ఉంటే ప్రపంచం అంతా అనుకున్నది ఆమె చరిత్ర అక్కడితో అయిపోయింది అనుకుంది. కానీ దేవుని చేతిలో పడిన ఏ వ్యక్తి యొక్క చరిత్ర ఎలాంటి నిరాశదాయకమైన పరిస్థితిలో ముగింపు అనేది ఉండనే ఉండదు. అలాంటి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని రోజు మనం చూద్దాం. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చిందని మనం చూసినట్లయితే రూతు గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె ఎక్కడికి వచ్చిందంటండి? బెత్లెహేముకు వచ్చిందంటే దేవుని సన్నిధికి వచ్చింది. ఎక్కడి నుంచి? లోకము నుండి, అంటే కష్టాల నుంచి, శ్రమల నుంచి, నిందల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి. ఇంకా చెప్పాలంటే నయోమే చెప్తుంది ఎలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చానంటదంటే, చదవండి కింద. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక, చదవాలి, నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిత్తురాలునిగా తిరిగి రాజేసిన. ఎలా వెళ్ళిందంటే ఆమె సమృద్ధి గల దానిగా వెళ్ళిందంటే ఏమైందంటే ఇప్పుడు రిత్తురాలు. రిత్తుడు అనగా ఏంటంటే ఏమీ లేనివాడు. ఒకప్పుడు ఎలా ఉందంటే ఆమె జీవితం సమృద్ధిగా ఉంది. అంటే దేనికి కదువు లేదు. కట్టుకునే వస్త్రాలకు, తినే తిండికి, ఈ సమాజంలో జీవించడానికి అవసరమైన వాటి అన్నిటిలో ఎక్కడ ఆమెకి కొదువు లేదు. కానీ ఒకానొక సమయం వచ్చింది ఆమె జీవితంలో. ఆ సమయం వచ్చినప్పుడు ఏమైందంటండి, ఆమెకున్నవన్నీ కూడా ఏమైపోయాయంటండి, సర్వస్వాన్ని కోల్పోయింది. రిత్తురాలు అనగా ఏమీ లేని స్థితి. ఉన్నవన్నీ కూడా కోల్పోయింది. ఆ టైంలో ప్రపంచం అనుకుంది ఈమె జీవితం ఎక్కడితో అయిపోయింది, ఈమె బ్రతుకు ఇంకా మారదు. ఈమె యొక్క బాధలు తీర్చడం ఎవరి తరం కాదు. ఈమె యొక్క జీవితానికి మళ్ళీ సంతోషము కలిగించడం అనేది ఎవరి వల్ల కాదు. ఎవరు ఈమెని మళ్ళీ ఆనందింప చేయలేరు అనుకున్నారు ప్రపంచం. అయితే
అలాంటి స్త్రీ దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని అట్టి పెట్టుకున్నందుకు, దేవుని సన్నిధిని హత్తుకున్నందుకు ఆమెకు జీవితాన్ని దేవుడు ఎలాంటి దీవెనలతో నింపాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఈ నయోమి పేరు చేర్చబడ్డది. ఎంత ధన్యత దేవుడిచ్చాడంటే ఆమె జీవితంలో ఈమె చెప్తున్న మాట ఏంటంటే, సర్వశక్తుడు నాకేం కలుగజేశాడు అంటుందండి. చదవాలి. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కాదంట, ఎలాంటి దుఃఖం అంట, చాలా దుఃఖము కలుగజేశాను. కాబట్టి నన్ను నయోమి అనొద్దు. నయోమి అంటే ఏంటి? మధురం. అంటే ఆమె జీవితం మధురంగా ఉంది ఒకప్పుడు. ఆమె జీవితం ఒకప్పుడు పూలబాటలా ఉంది, ఇప్పుడు చూస్తే ఎలా ఉందండి? ముళ్ళబాటగా మారింది. ఒకప్పుడు అందరూ గౌరవించేవారు, ఒకప్పుడు అందరూ ప్రేమించేవారు, ఒకప్పుడు అందరూ ఆతిథ్యం ఇచ్చేవారు, ఒకప్పుడు అందరూ మెచ్చుకునేవారు, ఒకప్పుడు అందరూ ప్రేమించేవారు. అలాంటి స్థితిలోంచి ఆమె ఏ స్థితికి వచ్చేసిందంటండి? చాలా దుఃఖమును అనుభవించే పరిస్థితికి వచ్చింది. సమాజం ఏమనుకుంటుందంటే, ప్రపంచం ఏమనుకుంటుందంటే, ఈ దుఃఖదాయకమైన జీవితం నుంచి ఈమె బయటపడడం అసాధ్యము. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ స్త్రీ యొక్క జీవితం మళ్ళీ మారడం, మళ్ళీ సంతోషం అనేది ఈమె జీవితంలో చూడడము అసాధ్యమని అనుకుంటున్నారు. సమాజమే కాదు, ఆమె కూడా అనుకుంటుంది. ఏమంటుంది? నన్ను ఇంకెప్పుడు మీరు నయోమి అనొద్దు. నేను ఎవరిని? మారా. మారా అంటే ఏంటి? చేదు. ఒకప్పుడు మధురంగా ఉన్న నా జీవితం, ఒకప్పుడు అద్భుతంగా ఉన్న నా జీవితం, ఒకప్పుడు ఎంతో దీవెనకరంగా ఉన్న నా జీవితం ఈ రోజు నుంచి నాకు ఎలా అయిపోయిందని? మారగా మారిపోయింది, చేదుగా అయిపోయింది నా జీవితం అని ఆమె అనుకుంటూ ఉంది. అయితే దేవుడు అద్భుతంగా, దేవునిక ఇల్లైన బెత్లెహేములో ఆమె ఉంది కనుక దేవుడు ఆమె జీవితాన్ని ఏం చేశాడండి? అద్భుతంగా చరిత్ర మార్చాడు. రిత్తురాలుగా వచ్చిన ఆమెను మళ్ళీ ఆనందింపజేశాడు, మళ్ళీ దీవించాడు, మళ్ళీ ఆశీర్వదించాడు. అంటే ఇది సామాన్యమైన దీవెన కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళికి ఈమె పేరు కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఈమె అవ్వయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఈమె పేరు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. వాస్తవంగా ఆమె ఎవరండి? ఒక విధవరాలు, సమస్తాన్ని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, 3 కుమారులు పోగొట్టుకుంది, 2 కుమారులు పోగొట్టుకుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె చరిత్ర మారుతుందని ఎవరు ఊహించలేదు. కానీ బైబిల్లో ఉన్న చరిత్రను మనం చూస్తే రిత్తురాలుగా ఉన్న ఆమెను దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? సమృద్ధిరాలుగా మార్చాడు. సమృద్ధిరాలుగా మార్చడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఈ తల్లి యొక్క పేరు ఉండేటట్టుగా దేవుడు చేశాడు. ఇది దేన్ని బట్టి జరిగిందంటే, ఆమె ఎక్కడుందండి? చెప్పాలి, ఎక్కడుంది? బెత్లెహేము అనగా దేవుని ఇల్లులో ఉంది, దేవుని ఇంటిలో ఉంది. దేవుని ఇల్లు అంటే దేవుని సన్నిధిలో ఉంది. అందుకే యెషయా ప్రవక్త ఏమంటాడు? యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వాక్యం ఏం చెప్తుందండి? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తాడంటండి? కింద ఏం చెప్తుంది? యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఎక్కడ ఆదరిస్తాడంటండి దేవుడు? యెరూషలేము అనగా దేవుని యొక్క దేవాలయము. దేవుని యొక్క దేవాలయములో ఎలా ఆదరిస్తాడు? దేవుని వాక్యం ద్వారా. ఆయన వాక్యం ఏంటండి? మనకి మన పాదాలకు దీపం. ఒకసారి చదువుదాం 119వ కీర్తన. ఎలా దేవుడు మనల్ని ఆదరిస్తాడు? ఒక తల్లిలాగంటే 119వ కీర్తన మీరు చూసినట్లయితే 119వ కీర్తన 50వ వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే ఏది? దేవుని వాక్యమే మన బాధల్లో ఏం కలిగిస్తుంది అంటండి? నెమ్మది కలిగిస్తుంది.
కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మది కలిగిస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనలో ఉన్న బాధనంతా తొలగిస్తాడు. కాబట్టి ఆయన వాక్యమే మనల్ని ఆదరించేది. వాక్యమే మన బాధల్లో నెమ్మది కలిగించేది. అది ఎక్కడ దొరుకుతుంది మనకి? సినిమా హాల్లో దొరుకుతుందా దేవుని యొక్క వాక్యం? బజార్లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? లేదంటే ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోనే. అందుకే బెత్లెహేముకి వచ్చింది కాబట్టి ఆమె చరిత్ర ఏమైందండి? ఆమె చరిత్రనే దేవుడు మార్చేశాడు. రిత్తిరాలుగున్న ఆమె చరిత్రను, సర్వస్వాన్ని కోల్పోయిన ఆమె చరిత్రను దేవుడు దీవెనకరంగా మార్చాడు. అది ఎలా సాధ్యమంటే దేవుని సన్నిధిలో ఉన్న శక్తి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముందండి? నిత్యము సుఖ సంతోషములు కలవు. దేవుని సన్నిధిలో ఏమున్నాయండి? నిత్యము సుఖ సంతోషములు కలవు. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. అందుకే నా ప్రియమైన వారులారా, దేవుడు ఏమంటాడంటే, యెషయా గ్రంథం మీరు చూడండి, నా మందిరంలో వాడిని ఏం చేస్తానంటున్నాడండి? ఆనందింపజేస్తానంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని కనుక మీరు చూసినట్లయితే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తా. ఎక్కడ ఆనందింపజేస్తాడంటే దేవుడు? దేవుని మందిరములో. దుఃఖములో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, ఒంటరిగా ఉన్నవారిని, నిందల్లో ఉన్నవారిని, అవమానాల్లో ఉన్నవారిని, కృంగిపోయిన వారిని, నీరసించిపోయిన వారిని, సమస్తాన్ని పోగొట్టుకున్న వారిని, సర్వస్వాన్ని కోల్పోయి నయోముల రిత్తిరాల్లో మారిపోయిన వారిని ఎక్కడ ఆనందింపజేస్తాడంటండి? ఆయన మందిరములోనే. కాబట్టి ఎవరైతే దేవుని మందిరాన్ని అంటిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే దేవుని మందిరపు నీడను ఆశ్రయిస్తారో వారిని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడండి? ఆనందింపజేస్తాడు. నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎన్ని నిందలు నువ్వు భరిస్తున్నా, ఎన్ని అవమానాలు కూడా నువ్వు వెళ్తున్నా, ఎంత ఒంటరితనం నువ్వు అనుభవిస్తున్నా కూడా నా దేవుడు నిన్ను ఆనందింపజేస్తానంటున్నాడు. ఇది వాగ్దానంతో కూడింది. దీన్ని మనము నమ్మాలి. దేవుడు మనల్ని మందిరంలోనే ఆనందింపజేస్తాడు. మరి ఇంకెక్కడ మనకి తిరిగి కోల్పోయిన దాన్ని పొందుకోలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడతారు. ఎక్కడ వాదార్చబడతారు? దేవుని సన్నిధిలో. ఎవరైతే దుఃఖపడతారో, ఎవరైతే దుఃఖాన్ని అనుభవిస్తారో, ఎవరైతే వేదనను అనుభవిస్తారో, ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తారో, ఎవరైతే దుఃఖంలో ఉంటారో వారిని ఓదార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితోనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యోహాను సువార్తలో ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్యం, ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటి వాడు చెరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను. దేవుడు ఏం చెప్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు, మీలో ప్రతివాడు ఎవడింటికి వాడు వెళ్ళిపోయే సమయం రాబోతుంది, నన్ను ఒంటరిగా మీరు విడిచిపెట్టేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటండి? నేను ఒంటరిని కాను. ఎందుకని? తండ్రి నాతో ఉన్నాడు. తండ్రి ఎవరితో ఉన్నాడండి? ఆయనతో ఉన్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో మనం విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఒంటరి కాదంటున్నాడు దేవుడు. మనది ఒంటరి జీవితం కాదంటున్నాడు. మనది ఒంటరి బ్రతుకు కాదంటున్నాడు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు ఇవి. మీరు ఒంటరి కారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఎందుకంటే మిమ్మల్ని ఆదరించడానికి నేను ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తానని. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను,
మీ కొరకు ఆదరణకర్తను నేను పంపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు ఎవరైతే అనాథులమని అనుకుంటున్నారో, ఎవరైతే మేము ఒంటరం అనుకుంటున్నారో, ఎవరైతే మేము చాలా బాధలో ఉన్నామనుకుంటున్నారో, ఎవరైతే మేము చాలా దుఃఖంలో ఉన్నామనుకుంటారో, వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటండి? నేను మిమ్మలను అనాథులుగా విడవను, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనలో ఎవ్వరు కూడా ఏ పరిస్థితుల్లో కూడా నేను ఒంటరినని బాధపడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీలో ప్రతివాడు నన్ను విడిచి వెళ్ళిపోతారు, అయితే నేను ఒంటరిని కాను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా నమ్మవలసింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కజెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో వాళ్ళు మనతో ఉండరు. అయితే మనతో ఉండేవాడు ఎవడండి? నిన్ను ఆదరించడానికి ఎల్లప్పుడూ నీకు ఆదరణకర్తగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయనకున్న, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మరొక పేరు ఏంటండి? ఇమ్మానుయేల్, అనగా దేవుడు నీకు తోడు. ఎప్పుడు తోడు? ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు. ఆ పేరు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితంలో నేను ఎల్లప్పుడూ నీకు తోడుగుండేవాడిని నేను తప్పించి ఇంకెవరు కాదు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కజెల్లులైనా, ఈ భూలోకంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళు మనల్ని అందరినీ కూడా చేయి విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిన్ను చేయి విడవక అంతము వరకు కాపాడువాడు, సదాకాలం కాపాడువాడు దేవుడు మాత్రమే. సదాకాలం నీకు తోడుగుండేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి నిన్ను తన భుజస్కంధాల మీద ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనని చెప్తున్నాడు. అంటే నీ చివరి క్షణము వరకు నిన్ను చేయి విడవకుండా, నిన్ను చంకన పెట్టుకుని నిన్ను పోషించగల దేవుడిని కలిగి ఉన్నా. కాబట్టి నయోమి అనుకుంది, నా జీవితం అయిపోయింది, దేవుడు నాకు చాలా బాధ కలిగజేస్తాడు అనుకుంటే, దేవుడు ఆమె చరిత్రనే మార్చేశాడు. కాబట్టి ఈరోజు నీవు నేను నమ్మితే, నువ్వు ఎన్ని కోల్పోయినా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉన్నవాడిని ఆయన సిగ్గుపరచడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇట్టి మాటల చేత ఒకరినొకరు మనము ప్రోత్సహించుకుంటూ, ఏ పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోకుండా, దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని పట్టుకుని, అవును ప్రభా, నేను ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడ నాతో ఉంటానని వాగ్దానం చేశావు. కాబట్టి నీ వాగ్దానాన్ని బట్టి, ఇదిగో నేను ఈ పరిస్థితుల్లో కృంగి ఉన్నాను, ఈ పరిస్థితిలో బాధలు ఉన్నాను, ఈ పరిస్థితిలో దుఃఖంలో ఉన్నాను, ఈ పరిస్థితిలో నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని నువ్వు ప్రార్థిస్తే, దేవుడు తప్పకుండా నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉన్నాడంటండి? సమీపంగా ఉన్నాడు. నువ్వు నిజముగా మొరపెడితే, ఇదిగో ప్రభా, నీ వాక్యం ఇది చెప్తుంది, ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలి, ఈ వాక్య ప్రకారం నువ్వు ప్రతిదినం నాతో ఉండాలి, నా జీవితంతో ఉండాలి, నీతోనే నా జీవితం ముగింపు అవ్వాలని నువ్వు కోరుకుంటే, దేవుడు తప్పకుండా నీకు తోడై ఉంటాడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. నీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, నిత్యం నీ సన్నిధిలో నిలిచిండేవారుగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని అడుగుచున్నా నా ప్రభా. అవునయ్యా, మమ్మల్ని తల్లి వల్ల ఆదరించే దేవుడుగా నా ప్రభా, అయ్యా మమ్మల్ని పోషించే దేవుడుగా, మమ్మల్ని నడిపించే దేవుడుగా మీరు ఉంటుండగానైనా అన్ని విషయంలోనైనా నీ మీద ఆధారపడినైనా నిన్ను ఆనుకుని జీవించే జీవితాలను మాకు దయచేస్తూ రమ్మని అడుగుచున్నా నా ప్రభా. అయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదునైనా, మమ్మల్ని అనాథగల విడవనని నైనా తను వాగ్దానం చేసిన దేవుడు నా ప్రభా. నిత్యం మాతో ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనములు, స్తోత్రాలు నా ప్రభా. అన్ని విషయంలోనైనా నీ అందు మేము ధైర్యం పొందుకొని నా ప్రభా, నీ కృపలో వర్ధిల్లే వారంగాను నా ప్రభా, నీ కొరకునైనా సాక్షిగాను అంతం వరకునైనా ఈ లోకంలో జీవించడానికి నీవే కృప చూపిస్తూ రమ్మని అడుగుచున్నా నా ప్రభా. ఈ లోకపు మనుషుల మీద కాదు కానీ నైనా నీ అందు సంపూర్ణంగా నైనా విశ్వసించే వారంగాను నైనా, నీ అందునైనా విశ్వసిస్తునైనా నీ కృపలో నడిచేవారుగా మేము ఉండడానికి నీవే కృప చూపించండి నా ప్రభా. మాకు సహాయం చేయండి నా ప్రభా. అయ్యా, ఇక్కడ ఈ లోకంలోనైనా బలహీనంగా మేము వండుకున్నట్టు నా ప్రభా, అన్ని విషయంలో నీ అందు ధైర్యం పొందుకొని నైనా దేవత నీ అందు బలవంతులుగా మేము ఈ లోకంలో జీవించడానికి మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను తండ్రి. ఆమేన్.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలోని సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణ